మోక్ష నారాయణం వందే శంఖచక్ర గదాధరం మహాలక్ష్మీ పతిం దేవం భక్తాభీష్ట ప్రదాయకం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కడప తాడిపత్రి రహదారి మార్గాన కమలాపురం నుండి 7 కిలోమీటర్ల దూరంలో 1500 సంవత్సరాల క్రితం నాటి అత్యంత పురాతన విగ్రహమూర్తులు ఉన్న ఒక ఆలయానికి వెళ్తున్నాము. కనిపిస్తున్న ఈ దారిలోనే మనం ఆలయం దగ్గరికి చేరుకోవాలి. ప్రపంచంలో ఎక్కడా లేని రూపాలతో కొలువైన శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణ స్వామి, శ్రీ వల్లీ దేవసేన సమేత ద్వికందర షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ సంజీవిని సహిత వీరాంజనేయ స్వామి కొలువైన భూలోక వైకుంఠం శ్రీ రామాపురం క్షేత్రానికి మనం ఇప్పుడు చేరుకున్నాము. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనకు గోమాతలు దర్శనమిచ్చాయి. గోపూజ చేస్తే సమస్త దేవతలను పూజించినంత పుణ్యం కలుగుతుంది. ఈ ఆలయ పరిసరాలు, ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తుంటే తాతల కాలం నాటి కాలంలో ఉన్నామా అనే భావన మనలో కలుగుతుంది. ఈ ఆలయం చుట్టూ 4 దిక్కుల 4 మహాద్వారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తూర్పు ద్వారం గుండా ఆలయం లోపలికి వెళ్దాం. ఐదు కలశాలతో ఉన్న ఈ ఆలయ తూర్పు గోపురాన్ని మీరిక్కడ చూడవచ్చు. ప్రధాన ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు ఎదురుగా 3 ఆలయాలు కనిపిస్తాయి. వాటికి ఆపోజిట్లో మరొక ఆలయం కూడా ఉంటుంది. ఈ 3 ఆలయాలలో మధ్య ఆలయంలో ఉన్న మోక్షనారాయణ స్వామిని మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాము. ఇక్కడ మోక్షనారాయణుడిగా శ్రీ మహావిష్ణువు శాంతి స్వరూపంలో మనకు దర్శనమిస్తారు. ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే రావణునిపై విజయం అనంతరం శ్రీరాముడు సీతమ్మతో కలిసి తిరుగు ప్రయాణంలో అయోధ్యకు వెళ్తుండగా ఒక మకర సంక్రాంతి నాడు సంధ్యా సమయంలో ఇక్కడికి విచ్చేశారట. శ్రీరాముడు రాత్రి నిద్రిస్తున్న సమయంలో నారాయణుడు మోక్షసిద్ధిగా కలలో కనిపించాడని, రాముల వారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ స్వామివారు మోక్ష నారాయణుడిగా కొలువయ్యారని స్థల పురాణం చెబుతుంది. ప్రపంచంలోని అన్ని ఆలయాలలో విష్ణుమూర్తి అభయహస్తం, కటికహస్తం లేదా వరదహస్తంతో మనకు కనిపిస్తారు. కానీ దశావతారాలలో ఎక్కడా లేని విధంగా మోక్షముద్రతో స్వామివారు మనకు ఇక్కడ దర్శనమిస్తారు. కుడి చేతి చూపుడు వేలు ఇలా ఆకాశం వైపు అనగా మోక్ష మార్గం వైపు చూపిస్తున్నట్లుగా ఉండటం వలన మోక్షాన్ని ప్రసాదించే శక్తి కలిగి ఉన్నాడని భక్తులు నమ్ముతారు. విష్ణువు యొక్క కుడి చేతి చూపుడు వేలు కొన నుండి పుట్టేదే మోక్షం. అంత గొప్ప మోక్ష మార్గం చేత స్వామివారు ఇక్కడ శ్రీరామునికి దర్శనం ఇచ్చారు. మోక్షనారాయణ స్వామి ఆలయానికి దక్షిణం వైపుగా శ్రీ వల్లీ దేవసేన సమేత ద్వికందర షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. ద్వి అంటే 2, కందర అంటే కంఠములు, షణ్ముఖ అంటే 6 ముఖములు కలవాడు అని అర్థం. అన్ని ఆలయాలలో కుమారస్వామి బాలుడి రూపంలో ఒకే శిరస్సు కలిగి ఉండటం మనం చూసే ఉంటాం. కానీ ఇక్కడ 6 ముఖాలతో పూర్తిస్థాయి విశ్వరూప అవతారంలో స్వామివారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు 9 కంఠాలు కలిగిన కాలసర్పాన్ని తన నోటితో బంధించిన ఒక మయూర వాహనంపై ధ్యానభంగిమలో కూర్చొని ఉంటారు. నవగ్రహ దోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ ఉంటే స్వామివారికి 48 ప్రదక్షిణలు చేసి ధర్మబద్ధమైన ఎటువంటి కోరికనైనా కోరినా
స్వామివారు వెంటనే నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన స్ఫటికలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్ఫటికలింగాన్ని పూజించడం వలన మోక్షం అనగా పునర్జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. మోక్షనారాయణ స్వామి ఆలయానికి ఉత్తరం వైపుగా మహాలక్ష్మీదేవి అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు. దాదాపు అన్ని ఆలయాలలో ఆంజనేయ స్వామి గదరూపదారుడిగా కానీ లేదా సంజీవిని పర్వతం మోస్తున్న రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈ క్షేత్రంలో సంజీవిని మూలికను తన చేతితో పట్టుకొని ఉండడంతో అన్ని వ్యాధుల నుండి విముక్తి కలిగించి ప్రాణాలు నిలిపే దేవుడిగా కొలవబడుతూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే నవగ్రహాలను మనం చూడవచ్చు. నవగ్రహ పూజ ద్వారా మానవుని యొక్క గ్రహదోషాలు తొలగిపోయి జీవితంలో సంతోషం, సుఖం మరియు ఆనందం లభిస్తాయి. భూలోక వైకుంఠం శ్రీ రామాపురం క్షేత్రంలో ప్రతి మాసంలో శుక్లపక్ష ఏకాదశికి ఉత్తర ద్వార ప్రవేశ దర్శనం ప్రపంచంలో ఈ ఆలయంలో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్నదే ఈ ఆలయం యొక్క ఉత్తర మహాద్వారం. ఉత్తర ద్వార దర్శనం అనేది విష్ణువు యొక్క దివ్య నివాసమైన వైకుంఠానికి తలుపులు తెరవడాన్ని సూచిస్తుంది. ఈ క్షేత్రంలో కొలువైన మోక్షనారాయణుడు అనంత శక్తి స్వరూపుడు. భగవంతుని పట్ల నమ్మకం, భక్తి పెంచుకోవడం మోక్ష మార్గంలో మొదటి అడుగుగా భావిస్తారు. బ్రాహ్మణుడైన రావణాసురుని వధించటం వలన బ్రహ్మహత్య పాపం వస్తుందేమోనని ఆలోచిస్తున్న శ్రీరాముడికి కలలో కనిపించిన మోక్షనారాయణ స్వామి ఈ ప్రదేశంలో ఉగ్రబలుడిని ప్రతిష్ఠించి నివృత్తి పొందమని సలహా ఇస్తాడు. అప్పుడు శ్రీరాముడు తన స్వహస్తాలతో చేసిన ఉగ్రబలుడిని ఇక్కడ ప్రతిష్ఠించి బ్రహ్మహత్య పాప నివృత్తిని పొందడమే కాకుండా మోక్షనారాయణ స్వామి ద్వారా మోక్షాన్ని కూడా పొందుతాడు. ఆ విధంగా ఈ ప్రదేశంలో మోక్షాన్ని పొందిన శ్రీరాముడు ఈ ప్రాంతానికి రామాపురంగా నామకరణం చేశాడని చారిత్రకంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా ఈ రామాపురానికి పక్కనే ఉన్న గ్రామంలో శ్రీరామునితో పాటు వచ్చిన జాంబవంతుడు నిద్రించటం వలన ఈ గ్రామానికి జంబాపురం అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఆలయంలోని దేవతామూర్తులు భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచి భక్తులకు కోరిన కోరికలు తీరుస్తుండడంతో అనతి కాలంలోనే ఈ ఆలయం ప్రపంచ స్థాయి ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ మోక్షనారాయణ స్వామి ఆలయంలో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కనిపిస్తున్న ఈ ప్రదేశంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరూ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ మోక్షనారాయణ స్వామి ఆలయ సమీపంలో మనకు అతి పురాతన శివాలయం ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు మనం శివాలయం దగ్గరికి వెళ్దాం. రాతి దిమ్మెలు మరియు స్తంభాలతో కట్టబడిన ఈ ఆలయం నిర్మించి బహుశా 100 నుండి 150 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది ఈ శివాలయం. ఆలయ పైభాగంలో చక్రాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అంతేకాకుండా స్తంభాలని కూడా ఎంతో అందంగా మలిచారు. గర్భగుడిలోని శివలింగాన్ని మీరిక్కడ చూడవచ్చు. శివలింగం యొక్క పానుమట్టం చాలా పెద్దగా కనిపిస్తుంది.
కొన్ని తరాల నుండి ఇక్కడ శివయ్య పూజలు అందుకుంటూ తన మహిమలు చాటుతూ ఉన్నాడు. ఈ ఆలయంలోనే అమ్మవారు మరియు వినాయకుని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పురాతన ఆలయాలు దర్శించుకోవాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. ఈ దేవాలయాల చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఈ చక్రం గురించే. రాతితో మలిచిన ఈ చక్రం మనం చేతితో తిప్పినప్పుడు తిరగడం చూస్తే అప్పటి శిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఆలయం యొక్క రాతి గోడలో ఒక రాతి రింగును మలిచిన తీరు నిజంగా అమోఘం అని చెప్పాలి. ఇలాంటివి చూసినప్పుడే అప్పటి శిల్పుల గొప్పతనం మనకు తెలుస్తుంది. ఈ ఆలయం పైకప్పు మీద అష్టదిక్పాలకుల ప్రతిమలు కూడా చెక్కబడ్డాయి. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కంటారు కదా, అందుకేనేమో అన్ని దిక్కుల్లోనూ ఆ దైవశక్తికి ప్రతిరూపాలైన పాలకులను మన పెద్దలు నియమించుకున్నారు. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణ స్వామి ఆలయ విశేషాలు. మే 10వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. భక్తులందరూ ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము. ఓం శ్రీ మోక్షనారాయణ నమః.